పహల్గాం నరమేధం సాగించింది నలుగురు టెర్రరిస్టులు. ఆ నలుగురి వెనుక మరో నలుగురు ఉగ్ర సంస్థల నేతలు ఉన్నారు. వీరందరి వెనుక పాకిస్తాన్ ఉంది. ఈ మాటను దశాబ్దాలుగా ప్రపంచ వేదికలపై భారత్ చెప్తుంటే ఇప్పుడు స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి బాహాటంగా అంగీకరించాడు. మౌలానా మసూద్ అజహర్, హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్, షేక్ సజాద్ నరమేధం వెనుక ఈ నలుగురు కీలకంగా వ్యవహరించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి పక్కా ప్లాన్తో జరిగింది. ఈ స్థాయిలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సృష్టించింది, శిక్షణ ఇచ్చింది. కాశ్మీర్లో ప్రతి అలజడి వెనక ఉండేది ఈ నలుగురే. అందులో ఒకరు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహుద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్. ఈ ముగ్గురికి తోక టీఆర్ఎఫ్ కమాండర్ సజ్జాద్ గుల్. జమ్మూ కాశ్మీర్ లేదా ఇండియా మొత్తంలో ఎలాంటి దాడి జరిగినా వీళ్ల పాత్ర పక్కాగా ఉంటుంది. పహల్గాం దాడి వెనుక మాస్టర్ మైండ్స్ వీళ్లే. బైసరన్ వ్యాలీ ఏరియానే వ్యూహాత్మకంగా ఎంచుకోవటం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. అంతగా సెక్యూరిటీ లేని ఏరియా కావడంతోటే వాళ్ళ ఆపరేషన్ ఈజీ అయిపోయింది. పైగా మంచంతా కరిగిపోయి ఉంది. పారిపోవటం కూడా తేలిక. ఇన్ని అడ్వాంటేజెస్ చూసుకుని దాడికి తెగబడ్డారు ముష్కరులు. ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు అంతగా ఉండవన్న విషయాన్ని వాడుకున్నారు. దీనికి తోడు పహల్గాం నుంచి ఇక్కడికి రావాలంటే 6.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా కాలినడకన లేదా గుర్రాలపైనే సాధ్యమవుతోంది. ఇక్కడ సైన్యం ఆపరేషన్ చేపట్టిన వెంటనే సాధ్యం కాదు. ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసి అటాక్ చేశారు టెర్రరిస్టులు. आप कोई टेंशन मतलब हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में। आपको किसी को क्या हुआ है? మరోవైపు జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా సంస్థలు తెలిపాయి. వారిలో అత్యధికంగా లష్కరే తోయిబా ముఠా సభ్యులు ఉన్నారని క్లియర్ కట్గా చెప్పాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ నిర్వహిస్తున్న రికార్డుల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందిన వారని తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహుద్దీన్తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్తాన్కు చెందిన వారని టాక్. ఇక 17 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. విదేశీ ఉగ్రవాదులతో పోల్చుకుంటే ఆ సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది దాయాది దేశం పాకిస్తాన్. కశ్మీర్లో జరిగే ఉగ్రదాడులలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలు ఎప్పుడూ పాలు పంచుకుంటూ ఉన్నాయి. వాటికి పాక్ మద్దతు, ప్రోత్సాహం ఉంటుందన్న విషయం ప్రపంచానందరికీ తెలుసు. వాళ్ళంతా అదును చూసి పాకిస్తాన్ బోర్డర్ దాటి, అడవులు, కొండలు దాటి మరీ కశ్మీర్లోకి ప్రవేశించారు అని అంటున్నారు. వీళ్ళు సరైన సమయం కోసం చూస్తున్నారని, అలా వాళ్ళు వేసిన ప్లాన్లో భాగమే ఈ ఉగ్రదాడి అని అభివర్ణిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ తీసుకుంటున్నటువంటి చాలా మంది యువకులకు తాము ఎవరి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నామనేటువంటిది తెలియదు. ఆన్లైన్లో ట్రైనింగ్ తర్వాత మధ్యవర్తి ఒకరు తుపాకీ అందిస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఆ తుపాకీ తిరిగి మధ్యవర్తికి ఇచ్చేస్తారు. వారి దైనందిన పనుల్లో మునిగిపోతారు. వీళ్ళని కనిపెట్టడం పోలీసులకు అతిపెద్ద సవాల్గా మారింది. అయితే పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు టెర్రరిస్టులు టీఆర్ఎఫ్కు చెందిన వారని, వారికి పాకిస్తాన్లో శిక్షణ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎఫ్ కమాండర్ సజ్జాద్ గుల్, ఇతను గతంలో లష్కరే తోయిబా కమాండర్. మౌలానా మసూద్ అజహర్ మాటల పిట్ట, పలుకులతోనే యువతను వెర్రెక్కిస్తాడు. ఇతని మాటలు వింటే సాధువులు కూడా సాయుధులైపోతారు. ఇతగాడి బోధనలు వింటే కొందరు మతపిచ్చి యువకులకు రక్తం మరిగిపోతుంది. వాడి ప్రబోధాలకు యువత ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడుతుంది. మతం ముసుగులో హింసా మార్గంలో తీవ్రవాదమే లక్ష్యంగా యువతను రెచ్చగొట్టడమే అతని జీవిత ధ్యేయం. దశాబ్దాలుగా భారత్ అంతానికే పంతం పట్టిన క్రూరుడు ఈ మౌలానా మసూద్ అజహర్. మౌలానా మసూద్ అజహర్ మరణంపై లెక్కనని పుకార్లు, అనారోగ్యంతో చనిపోయాడని కొన్నిసార్లు వార్తలు వస్తే, పేలుళ్లలో చనిపోయాడని మరికొన్ని వార్తలు. కానీ పాక్ మాత్రం అతను బతికే ఉన్నాడని, ఇవన్నీ కట్టు కథలని కొట్టిపారేస్తున్నాయి. బహుశా మౌలానా మసూద్ అజహర్ ఒంట్లో రక్తం ప్రవహించదేమో. భారత్ అంటే పగ, ప్రతీకారమే తిరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో దశాబ్దాలుగా పాక్ పాలకులు భారత్ మీద కక్కుతున్న విషాన్ని తన నవ నాడుల్లో జీర్ణించుకుని భారత్ అంతానికే పంతం పట్టిన ఒకే ఒక్క ఉగ్ర నేత మౌలానా మసూద్ అజహర్. అతన్ని పట్టుకోవటానికి మన నిఘా వర్గాలు చేయని ప్రయత్నం లేదు. ఒక్కసారి అరెస్టు చేసిన ఏకంగా తాలిబాన్ల సాయంతో విమానాన్ని హైజాక్ చేసి మసూద్ను విడిపించుకుని తీసుకెళ్లారు. అప్పటి నుంచి భారత్ మీద మరింత రెచ్చిపోతూ వచ్చిన మసూద్ వరుస దాడులకు దిగుతున్నాడు. 14 ఫిబ్రవరి 2019 పుల్వామాలో భారీ కాన్వాయ్తో మిలిటరీ సిబ్బంది 70 వాహనాలు
కాన్వాయ్లో వెళ్తున్న సైనిక బలగాలపై ఒక్కసారిగా ఓ ఎస్యూవీతో అటాక్ జరిగింది. ఇందులో 300 కిలోలకు పైగా అత్యంత విధ్వంసక పేలుడు పదార్థాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఇది అత్యంత భారీ పేలుడు. ఎందరో సిఆర్పిఎఫ్ సిబ్బంది ఈ దాడిలో బలయ్యారు. ఈ దుర్మార్గం వెనక ఉన్నది జైషే మొహమ్మద్. ఆ సంస్థకు కర్త కర్మ క్రియ మౌలానా అజహర్ మసూద్. ఈ వరుస దాడుల వెనుక ప్లానింగ్ బ్రెయిన్ మసూద్ అజహర్దే. 2 దశాబ్దాలుగా పాకిస్తాన్లో వేలాది మంది జిహాదీ మూకల్ని తయారు చేశాడు ఈ ఉగ్ర గురువు. అజహర్ మసూద్ దాడులు చిన్నా చితకవి కావు. భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉంటాయి. సింపుల్గా చెప్తే భారత్కి పాకిస్తాన్ కన్నా మసూద్ అజహరే పెద్ద ప్రమాదకారి. మత మౌఢ్యంతో భారత్ పాలిట మరో బిన్ లాడన్గా మారిపోయాడు. పిచ్చెక్కినప్పుడల్లా భారత్ మీద ఉగ్రమూకలతో విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాడు. పాక్ ఈ దుర్మార్గుడికి వంత పాడుతూనే వస్తోంది. చైనా లాంటి దేశాలు నైతిక మద్దతు, పశ్చిమాసియా దేశాల పరోక్ష ఆర్థిక మద్దతు, పాక్ ఏకంగా అన్ని రకాల సపోర్ట్లు ఇస్తుంటే ఉన్మాదిలా భారత్ మీదకు తన ముష్కర మూకల్ని ఉసుగొలుపుతున్నాడు మసూద్. 2001 డిసెంబర్ 13 పార్లమెంట్పై దాడి. అది మామూలు కాదు, భారత సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఈ అటాక్లో 6 ఢిల్లీ పోలీసులు బలయ్యారు. దాడి చేసిన 5 టెర్రరిస్టులను భద్రతా దళాలు చంపేశాయి. ఈ దాడి వెనక ఉన్నది కూడా అజహర్ మసూదే. 2008 ముంబై దాడులు. 150 మందికి పైగా అమాయకుల్ని బలి తీసుకున్న ఈ ఘోర ఖనికి పాల్పడింది లష్కరే తోయిబా. అయినా దీని వెనుక మసూద్ అజహర్ హస్తం క్లియర్ కట్గా ఉంది. 2016 పఠాన్కోట్ అటాక్, 2019లో పుల్వామా దాడి, తాజాగా పహల్గామ్ దాడి. ఘటన ఏదైనా దాని వెనుక ఉన్నటువంటి మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ అండ్ మైండ్ మాత్రం మసూద్ అజహరే. ఒక ఉగ్రవాది ఏకంగా ఒక దేశ ప్రభుత్వాన్ని తన గుప్పిట పెట్టుకున్నాడంటే అతడికి ఎంత రేంజ్ ఉంటుందో అర్థమవుతుంది. అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి తీవ్రవాద సంస్థలతో ఒక సిండికేట్గా ఏర్పడి ఆయుధాలు, ఆలోచనల మార్పిడి చేసుకొని జిహాద్ను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కాశ్మీర్ విముక్తి ఒక్కటే మసూద్ టార్గెట్ కాదు, భారత్ నాశనం కూడా అతడి ఆశయమే. కాందహార్ హైజాక్ ఎపిసోడ్ తర్వాత పాకిస్తాన్ పారిపోయిన మసూద్ అజహర్ ఓ సందర్భంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 10,000 మందికి పైగా హాజరయ్యారు. భారత్ను నాశనం చేయటం తన బాధ్యతని, ఆ లక్ష్యం నెరవేరే వరకు ఏ ఒక్క ముస్లిం ప్రశాంతంగా ఉండకూడదని సభలో ప్రకటించాడు అజహర్. మసూద్ అజహర్ టెర్రర్ నెట్వర్క్ పవర్ఫుల్ నెట్వర్క్. ఇతన్ని రెచ్చగొట్టే ప్రసంగాలతో ఎంతో మంది కశ్మీర్ యువత తుపాకులు పడుతున్నారు. చాలా పకడ్బందీగా మసూద్ ముఠా యూత్కు గాలమేస్తోంది. సోషల్ మీడియాలో జల్లెడ పడుతోంది. స్థానికంగా ఎప్పటికప్పుడు వాకబు చేస్తోంది. ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా అదే పనిగా మాట్లాడుతుంటారో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారో వాళ్లను సంప్రదిస్తారు, రకరకాల తాయిలాలు ప్రకటిస్తారు. హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్. భారత్లో నిత్యం విధ్వంసమే ఇతని పని. పహల్గామ్ దాడిలోనూ ఇతనే సూత్రధారి. హిజ్బుల్ ముజాహుద్దీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ కూడా కశ్మీర్లో యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన వీరికి సేఫ్ హెవెన్గా ఆశ్రయం ఇస్తోంది పాకిస్తాన్. హిజ్బుల్ ముజాహుద్దీన్ జమ్మూ కాశ్మీర్లో చాలా క్రియాశీలకంగా ఉన్న అతివాద సంస్థ. క్రమం తప్పకుండా అక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ కేంద్రంగా ఇది కార్యకలాపాలు సాగిస్తోంది. సయ్యద్ సలావుద్దీన్ దీని నేత. జమాతే ఇస్లామీ వంటి ఇతర వేర్పాటువాద సంస్థలతో, పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్ఐతో, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్లో దీనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు యువతను ఉగ్రవాదంలోకి లాగటం, టెర్రర్ క్యాంపుల్లో శిక్షణ ఇవ్వటం, దాడులు చేయించడం ఇదే సయ్యద్ సలావుద్దీన్ పని. లష్కరే తోయిబా ఈ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ 1993 నుంచి క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాద సంస్థ. కశ్మీర్ వేర్పాటువాద పోరాటంలో ఇదే అగ్రగామి సంస్థ. హింసాత్మక ఘటనలకు పాల్పడటంలో దీనికి పోటీనిచ్చేటువంటి సంస్థ మరొకటి లేదంటారు. 2006 ముంబైలో బాంబులు పేల్చిన ఘటన దీని పనే. 2008 ముంబై పేలుళ్లు ఈ సంస్థ కుట్రే. పహల్గామ్ దాడిలోనూ ఇతని పాత్ర ఉందని భద్రతా బలగాలు నిర్ధారించాయి. హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజహర్, సయ్యద్ సలావుద్దీన్ ఇలా ఎందరో ఉగ్రవాద సంస్థల నేతలకు ఆశ్రయిస్తోంది పాకిస్తానే. ఆర్థికంగా, ఆయుధపరంగా అండగా ఉండటంతో పాటు శిక్షణ ఇచ్చేది కూడా పాకిస్తానే. స్వయంగా పాకిస్తాన్ మంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఎన్నో దశాబ్దాల నుంచి భారత్ కూడా అన్ని ప్రపంచ వేదికలపై ఇదే మాట చెప్తోంది. పాకిస్తాన్ టెర్రర్ క్యాంపులు ధ్వంసమైతేనే పొరుగున ఉన్న మన దేశం ప్రశాంతంగా ఉంటుంది.